నా పేరు సంధ్య. హైఫన్ బ్రాండ్ పిగ్మెంటేషన్ రేంజ్ లో 5 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఈ 5 ప్రొడక్ట్స్ లో నాకే 2 ప్రొడక్ట్స్ నచ్చినాయో మీతో షేర్ చేస్తానండి. అండ్ ఇంకా ఈ 2 ప్రొడక్ట్స్ లో కూడా సపోజ్ నేను ఒక ప్రోడక్టే పిక్ చేయాలంటే అది ఏంటో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ 5 ప్రొడక్ట్స్ లో నాకు నచ్చిన 2 ప్రొడక్ట్స్ వచ్చి అడ్వాన్స్ డీ పిగ్మెంటేషన్ సీరం అండ్ యూజు డార్క్ స్పాట్ కరెక్టర్ సీరం అండి. యూజు డార్క్ స్పాట్ కరెక్టర్ సీరం తో స్టార్ట్ చేస్తానండి. ఈ ప్రోడక్ట్ లో 4 వెరీ పవర్ఫుల్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. 2% ఆల్ఫా ఆర్బుటిన్, 5% నయాసినమైడ్, 2% కోజిక్ యాసిడ్ అండ్ 1% యూజు ఎక్స్ట్రాక్ట్ అండి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్ అయిన కాన్సన్ట్రేషన్స్ లో ఉన్నాయండి ఈ ప్రోడక్ట్ లో. అది చాలా ఇంపార్టెంట్ అండి. అది కరెక్ట్ అయిన కాన్సన్ట్రేషన్స్ అంటే చాలా తక్కువగా చాలా ఎక్కువగా లేకుండా కరెక్ట్ గా ఉన్నప్పుడే అది స్కిన్ మీద బాగా ఎఫెక్టివ్ గా ఉంటుందండి, లేదా ఎఫెక్టివ్ గా ఉండదండి. ఆల్ఫా ఆర్బుటిన్, నయాసినమైడ్, కోజిక్ యాసిడ్ వచ్చి యాంటీ పిగ్మెంటేషన్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ అండి. మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్, హైపర్ పిగ్మెంటేషన్ ని ఒక లెవెల్ దాకా బాగా రిడ్యూస్ చేస్తుందండి. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటేనండి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ లో ఇది వచ్చి పిగ్మెంటేషన్, మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ ని 3 డిఫరెంట్ రూట్స్ లో పోయి అటాక్ చేస్తుంది. అంటే ఆల్ఫా ఆర్బుటిన్ ఒక వేగా, కోజిక్ యాసిడ్ ఇంకో వేగా, నయాసినమైడ్ ఇంకో విధానంగా. అదేనండి, అలా 3 డిఫరెంట్ వేస్ లో అటాక్ చేసినప్పుడే, డిఫరెంట్ వేస్ లో అటాక్ చేసినప్పుడే మన స్కిన్ లో ఉన్న పిగ్మెంటేషన్ రిడ్యూస్ అవుతుందండి. సో అలా డిఫరెంట్ వేస్ గా అటాక్ చేసే ఇంగ్రీడియంట్స్ ఈ ప్రోడక్ట్ లో ఉండేది చాలా పెద్ద ప్లస్ అండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండ్ తర్వాత ఆ యూజు ఎక్స్ట్రాక్ట్ ఉంది కదండి, వాటిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మన స్కిన్ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ ని ఒక లెవెల్ దాకా తగ్గిస్తుంది. స్కిన్ లో ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు పిగ్మెంటేషన్ కూడా చాలా వరకు తగ్గుతుందండి. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ వల్లనే పిగ్మెంటేషన్ కాజ్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ అండి. ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడే ఆ పిగ్మెంటేషన్ డెవలప్ అయిపోతుంది. తర్వాత ఈ ప్రోడక్ట్ లో అలోవెరా ఎక్స్ట్రాక్ట్ అండ్ డీపాంథనాల్ అని 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. వీటికి కూడా యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అంటే ఇన్ఫ్లమేషన్ ని ఒక లెవెల్ దాకా బాగా రిడ్యూస్ చేస్తుంది. ఇది డెఫినెట్ గా ఒక మంచి ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి అడ్వాన్స్ డీ పిగ్మెంటేషన్ సీరం అండి. ఇది కూడా మంచి ప్రోడక్ట్. ఇందులో 3% ట్రాన్ ఎగ్జామిక్ యాసిడ్, 2% కోజిక్ యాసిడ్, 5% పైనాపిల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ 2% లికరిస్ రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉందండి. ఈ లికరిస్ రూట్ ఎక్స్ట్రాక్ట్, కోజిక్ యాసిడ్, ట్రాన్ ఎగ్జామిక్ యాసిడ్ యాంటీ పిగ్మెంటేషన్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ అండి. మన స్కిన్ లో ఉన్న పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది అండ్ 3 డిఫరెంట్ వేస్ గా పోయి అది అటాక్ చేస్తుంది. సో అది అలా అటాక్ చేసేది పిగ్మెంటేషన్ ని డెఫినెట్ గా ఈ ప్రోడక్ట్ లో కూడా పెద్ద ప్లస్ అండి. ఈ ప్రోడక్ట్ లో ఉన్న పైనాపిల్ ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ఫోలియేట్ చేస్తుందండి. అంటే స్కిన్ మీద ఉన్న టాప్ సెల్స్ ని పడేస్తుంది బయటికి. అలా పడేసినప్పుడు ఆ టాప్ సెల్స్ లో ఏదైతే పిగ్మెంటేషన్ ఉందో అది కూడా వెళ్ళిపోతుంది. సో ఈ పైనాపిల్ ఎక్స్ట్రాక్ట్ దాని ఓన్ వేలో పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేయడానికి ఒక లెవెల్ దాకా బాగా హెల్ప్ చేస్తుందండి. ఈ ఇంగ్రీడియంట్స్ లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అంటే ఇన్ఫ్లమేషన్ ని బాగా రెడ్యూస్ చేసి, ఆ ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ అయినప్పుడు పిగ్మెంటేషన్ కూడా బాగా రెడ్యూస్ అవుతుంది. సో ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ అనిపిస్తుంది కదండి 2 ప్రొడక్ట్స్. బట్ నేను ఇప్పుడు ఈ 2 ప్రొడక్ట్స్ లో సపోజ్ బడ్జెట్ నుంచో ఏదో ఒక రీజన్ నుంచి ఒకటే పిక్ చేయాలంటే నేను ఆ యూజు ఎక్స్ట్రాక్ట్ డార్క్ స్పాట్ కరెక్టర్ సీరం ని పిక్ చేస్తానండి. ఎందుకంటే ఈ అడ్వాన్స్ డీ పిగ్మెంటేషన్ సీరం మంచి ప్రోడక్ట్ అయినా కూడా ఇందులో ట్రాన్ ఎగ్జామిక్ యాసిడ్ ఉంది కదండి, అది మంచి స్కిన్ కేర్ ఇంగ్రీడియంటేనండి. కానీ దాని కెమికల్ స్ట్రక్చర్ ద్వారా ఒక్కొక్కసారి అది సరిగ్గా స్కిన్ మీద పని చేయకపోవచ్చండి. అది యాక్చువల్గా టాబ్లెట్ ఫామ్లో తీసుకుంటే అది మోర్ ఎఫెక్టివ్ దెన్ ఇన్ స్కిన్ కేర్ అంటారండి. కానీ మీరు వెంటనే పోయి టాబ్లెట్ ఫామ్లో తీయొద్దండి, డాక్టర్స్ అడ్వైస్తోనే తీసుకోవాలి. ఎందుకంటే టాబ్లెట్ ఫామ్లో తీసుకున్నప్పుడు బాగా ఎఫెక్టివ్గా ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. తర్వాత అందులో 2% కోజిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నారు కదండి, ఆ కోజిక్ యాసిడ్ 1% యూజ్ చేసినప్పుడే మన స్కిన్లో బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. 2% యూజ్ చేసినప్పుడు అప్పుడప్పుడు మన స్కిన్ మీద ఇరిటేషన్ కూడా కాజ్ చేస్తుంది. సో ఈ రీజన్స్ వల్ల నేను ఆ యూజు ఎక్స్ట్రాక్ట్ని పిక్ చేస్తానండి. అందులో చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో నాకు ఆ ప్రోడక్టే ఈ ప్రోడక్ట్ కన్నా బెటర్ అండ్ సేఫ్ అనిపిస్తుంది. తర్వాత ఇది యూజ్ చేయడానికి మీరు ఇది నైట్ టైంలో యూజ్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఏ ప్రోడక్ట్లో అయితే కోజిక్ యాసిడ్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ని నేను నైట్ టైం యూజ్ చేయడమే ప్రిఫర్ చేస్తానండి. అది సేఫర్ అండి. ఇది అప్లై చేశాక దాని మీద క్రీమ్ అన్న, మాయిశ్చరైజర్ అన్న డెఫినెట్గా యూజ్ చేయండి. అంతేనండి, అదే షేర్ చేయాలనుకున్నాను ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్ అండి.